ఇలా జరిగిందేంటి? ఏదో అనుకుంటే మరొకటి జరిగింది. ఎంత ఆనందపడ్డానో అంత దుఃఖం మిగిలింది. ఖాయంగా అది పోతుంది అనుకున్నాను, కానీ తిరిగి మళ్ళీ ఇంటికొచ్చింది. మన టైం ఇంత బేడా? దానికి కాలం అంత అనుకూలంగా ఉందా? నో హోప్స్ అన్నాక ఎలా బతికి రాగలిగింది? మన ఆశల మీద నీరు చల్లింది. దాని బతుకు నిప్పుల పాలవుతుంది అనుకుంటే నా బతుకులో నిప్పులు పోయడానికి తిరిగి బతికొచ్చింది. అంత బలమైన ఆయుష్ రేఖ దాని చేతిలో ఉందా? ఇంత దురదృష్టపు రేఖ నా చేతిలో గీసుందా? అందుకే అక్క అప్పుడే ఆనందపడొద్దు అన్నాను. అంతా నీ అపశకున మాటల వల్లే జరిగింది. ఇది మరీ బాగుందక్క. ఆవిడకి భూమి మీద నోకలుంటే నా మాట అంటావే? అసలు ఇలా ఎర్లీగా సంబరపడి ఉండకపోతే ఇప్పుడు ఇలా బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. మనం తలవటం ఆ దేవుడికి నచ్చక మీరే డిసైడ్ చేసేది అని పోయే ప్రాణాన్ని వెనక్కి పంపించినట్టున్నాడు. అది ఇప్పుడు బతికినా దాని బతుకు ముందుకు సాగనివ్వను. నాకు ఆవిడ విషయంలో జాలి దయ అనేవేవీ లేవు. ఖచ్చితంగా బలమైన దెబ్బ కొడతా. బతికినా సరే నా కడ్డు రాకుండా మంచాన్న పడేలా చేస్తా. ఇక నుంచి ప్రతి క్షణం ఆ ధరణిని అవకాశం వచ్చినప్పుడల్లా ఎలా దెబ్బ కొట్టాలని ఆలోచిస్తూ ఉంటాను. అక్క ఏదైనా కంప్లీట్గా వర్కౌట్ అయిన తర్వాతే నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు. పూర్తి కాకుండానే అవుతుందని మాత్రం అడ్వాన్స్గా సెలబ్రేషన్ చేసుకోకు. అవి కలిసిరావు. ఆ పక్షి నా వల్ల పడ్డాకే దాని పీక మెలిపెట్టిన తర్వాతే పండగ చేసుకుందాం. ఇది కరెక్ట్ మాట. చాలా స్టడీగా ఉన్నావు. ఈసారి దెబ్బతీస్తే ఆ ధరని పత్తా లేకుండా పోవాలి. అంతే శ్రావణ్. దేవుడు మనకు అన్యాయం చేసినా మనమేవి నిరుత్సాహపడకూడదు. మన ప్లాన్స్ ఆ భగవంతుడు కూడా తెలియకూడదు ఈసారి. సరే అక్క, మనం ఇలా ప్లాన్లు వేసుకుంటూ ఉండగా ఎవరిని విన్నారనుకో మనం ప్రమాదంలో పడతాం. ప్రాణాలు తీయబోతూ ప్రాణాలు తీసుకున్నట్టు అవుతుంది. సరే, అవకాశాల కోసం నువ్వు చూస్తూ ఉండు, నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను. సరే అక్క, వస్తాను. మరీ ఎక్కువగా ఆలోచించుకో, కాస్త ప్రశాంతంగా పడుకో. అప్పుడే కొత్తగా ఫ్రెష్గా ఆలోచించడానికి వీలవుతుంది. సరేనా? సరే వెళ్ళు. ఈవిడ ప్లాన్లు ఎప్పుడు సక్సెస్ అవుతాయో ఈ ఆస్తి ఎప్పుడు అనుభవిస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.